హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు ఎలా ఉన్నారండి? మీరు బాగున్నారా? నేను బాగున్నానండి. ఈ వీడియో కోటప్పకొండకి వెళ్ళినప్పుడు తీసానండి. మా అమ్మ, మా చిన్నన్నయ్య, మా వదిన అనమాట, చిన్న వదిన. ఇక్కడే మా అమ్మ, నేను, మా చిన్న వదిన. ఇగో ఇక్కడ మా అమ్మ, మా చిన్నన్నయ్య, మేము దిగామన్నమాట. ఇక్కడ మా వదిన వాళ్ళందరూ ఉన్నారండి. ఇక్కడ ఇది కూడా గుడికాడ దిగామండి, కోటప్పకొండ గుడి. గుడి మాత్రం చాలా బాగుందండి, సూపర్గా ఉంది. కానీ చూడవలసిన ఊరేనండి. కోటప్పకొండ తిరునాళ్ళ బాగా జరుగుతుంది. అదిగోండి, అదంతా కోటప్పకొండ అన్నమాట. చూడండి ఎంతమంది జనం ఉన్నారు. కానీ బాగా చేస్తారండి. ప్రభలు కూడా చాలా కరెంటు ప్రభలు వచ్చినాయి. కాకపోతే కొన్నే ప్రభలు పెట్టానండి. ఆ ప్రభలు చూయిస్తా చివరిలో పెట్టా ప్రభలు అన్నమాట. ప్రభలు కట్టకొస్తారు, బాగుంటుందండి. అక్కడ అన్న సత్రాలు ఉంటాయి. ఏ క్యాస్ట్ వాళ్ళకి ఆ క్యాస్ట్కి సత్రాలు ఉన్నాయండి. అవి కాకుండా బయట కూడా పలహారాలు పెడుతుంటారు, అక్కడ కూడా తినొచ్చు సత్రాలు లేని వాళ్ళు. అక్కడ శివలింగం అండి, అది కోటప్పకొండలో చూస్తున్నారు. కోటప్పకొండకు కూడా ఒక శాపం ఉందండి. కోటప్పకొండ మీద కింద కాకులు ఉంటాయి కానీ పైన కాకులు ఉండవు అన్నమాట. అది ఒక కథ అన్నమాట. శివుడు పైన కొండ మీద తపస్సు చేసుకుంటూ ఉంటాడనమాట. చేసుకుంటుంటే గొల్లబామ కూతురు అనమాట, ఆ పేరు ఆ కూతురు రోజు కొండ మీదకి వచ్చి శివుడికి పాలు అవి ఇచ్చిపోతూ ఉంటుందన్నమాట. ఇచ్చిపోతుంటే ఓ రోజు నిండు గర్భవతి అనమాట. అయ్యేసరికి కొండ మీదకి ఇంక నేను రాలేను స్వామి, నువ్వే కిందకి దిగిరా అని చెప్తుందన్నమాట. ఇది సత్రం అనమాట, సత్రంలో అన్నం అనమాట. మా పద్మశాలీల సత్రం అనమాట. అది బాగా పెడతారండి, సత్రంలో అన్నీ బాగా పెడతారు. టాటా చెబుతుంది మా చిన్నన్నయ్య. ఆ పక్కన మా పెద్దన్నయ్య, ఇటు మా పెద్దన్నయ్య కొడుకు కూర్చున్నాడు భోజనాల్లో. మా పెద్దన్నయ్య కొడుకు డాక్టర్ అనమాట, ఎంబీబీఎస్ అయిపోయింది. అయ్యేసరికి ఇంకా ఆమె గర్భవతి అయ్యి కొండ మీదకి రాలేకపోతుంటే, స్వామి నేను కొండ ఎక్కలేను, అందుకని మీరే దిగిరండి అని చెప్తుందనమాట. సరే నేను దిగి వస్తా, కానీ దిగి వచ్చేటప్పుడు సౌండ్లు వినపడతాయి, నువ్వు వెనక్కి తిరగకుండా తిరిగి కిందకి దిగు అని చెప్పని శివుడు చెబుతాడు. అప్పుడు చెప్పేసరికి ఆమె కిందకి దిగుతుండేసరికి కొండ మించి శబ్దాలు వస్తున్నట్టుండేసరికి భయపడి ఆమె కింద పైకి చూసేసరికి అక్కడే శివుడు అక్కడే ఉండిపోతాడు, శిల అయిపోయాడు. కింద ఏమో శిల అయిపోయిందన్నమాట. ఇప్పటికీ కోటప్పకొండలో ఆమె గుడి ఉందండి. పైనేమో శివుడు శిల అయిపోయాడు, కింద ఏమో ఈమె గొల్లబామి కూడా శిల అయిపోయిందన్నమాట. అవి మీరు కూడా ఎప్పుడైనా పోతే చూడవచ్చు. కానీ చూడాల్సిన క్షేత్రం అండి కోటప్పకొండ, చాలా బాగుంటుంది. తిరణాలు అప్పుడైతే అన్నానికి ఇబ్బంది లేదండి, ఎక్కడ పెట్టినా అన్నం పెడుతూనే ఉంటారు. ఒక సత్రాలే కాదు, ఎక్కడైనా పెడుతూనే ఉంటారు. మీరు అక్కడ కరెంటు ప్రభలని, డ్యాన్స్ పార్టీలని అన్నీ బాగా జరుగుతాయండి. సత్రాలు అయితే 2 రోజుల ముందు నుంచే భోజనాలు పెడుతూనే ఉంటారు. దూరపోళ్ళు వస్తే చుట్టాలు, ఇగో అవన్నీ భోజనాలు అనమాట. అయ్యేసరికి మీకు కథ మధ్యలో ఆగిపోయింది కదండి, అదే ఆమె కింద శిల అయిపోయింది. అప్పుడు ఆమె దిగి వస్తుంటే కొండ మించి పైకి వెళ్తుండేటప్పుడు ఒక కాకి వచ్చి ఆ కొండలు పగలగొట్టిద్దండి. అప్పుడు ఆమె బాధపడుతుంటే శివుడు అంటాడనమాట, ఈ కొండ మీద ఒక కాకి కూడా వాలటానికి వీల్లేదు అని శాపం పెట్టాడు. అందుకని కొండ కింద ఉంటాయి కానీ కాకులు, పైన అయితే ఒక కాకి కూడా ఉండదు. మీరు కూడా వెళ్ళినప్పుడు గమనించవచ్చు, అవి ఒక కాకి కూడా ఉండదు అనమాట. అలా శపిస్తాడనమాట. అప్పుడు ఆమెని నువ్వు పైకి ఎక్కొద్దు, ఇంక తీసుకొని నేనే కిందకి దిగి వస్తాను అని చెప్పి మీరు దిగిరమ్మని, మీరు కిందకి వెళ్ళమని చెప్తాడు. కిందకి దిగుతుంటే ఉరువులు మెరుపులు వచ్చేసరికి గొల్లబామ అటు శివుడికి వెళ్ళి చూస్తుంది.
ఆయన శివుడు అక్కడే సెల్ అయిపోయాడు, ఈ గొల్లమామ ఇక్కడే సెల్ అయిపోయింది అనమాట. అందుకని కోటప్పకొండలో కాకులు మాత్రం వాలవండి. ఈ విషయం మీరు కూడా గమనించవచ్చు. అదిగో కొండపైన అనమాట అవన్నీ విగ్రహాలు అవన్నీ అండి. చూడండి ఎంతమంది జనము. ఆ రోజు 3 స్టేర్లు 4 స్టేర్లు జనాలు ఉంటారండి పైకి. దర్శనం కూడా కొంచెం కష్టంగానే ఉంటుంది. మాకైతే దర్శనం అందిందండి. మేము ఫ్రీ దర్శనానికి వెళ్ళాల, టికెట్ కొనుక్కొని వెళ్ళాం అనమాట. అదిగో కోటప్పకొండలో బొమ్మలు అనమాట. అవి బొమ్మలు అయితే చాలా బాగా వచ్చాయండి. నేను తీసుకుందాం అనుకున్నా కానీ మా ఊరు వచ్చేసరికి పగిలిపోతాయని తీసుకోలేదు. అదిగో ప్రభలండి, కరెంటు ప్రభలు. ఇంకా కరెంటు ప్రభలు ఇంకా ఉన్నాయండి, తీయలేకపోయాము. ఏదో 1, 2 తీసానండి నేను, ఎక్కువ తీయలే. అక్కడ కోటప్పకొండలో అది జైంట్ వీల్ లేదంట చూడండి, అదనమాట. ఉంటానండి, బాయ్. ఇంకొక వీడియోలో కలుద్దాం.